బాలకురాలిని, మీ చిత్రావతిని. ఈ పుణ్యభూమి గొల్లపల్లిగా వర్ధిల్లిన రోజులు నాకు తెలుసు. ఆ గొల్లపల్లి పుట్టలతో నిండి శాపగ్రస్త అయిన పుట్టవర్ధినిగా మారిపోవడం కూడా నేను చూశాను. అదే కాలక్రమేణా పుట్టపర్తి అయ్యింది. ఆనాటి నుండి ఈ పొడిబారిన భూముల్లో ప్రవహిస్తూ ప్రార్థిస్తూ గడుపుతున్నాను. ప్రతి వర్షాకాలంలో ఆశతో ఉప్పొంగిపోతాను. తీవ్రమైన వేసవిలో ఎండిపోయి నా ఉనికిని కోల్పోతూ ఉంటాను. నేను కూడా సాగర సంగమానికి నోచుకొని అభాగిని అయిన నది లాంటి దానినేమో అనుకుంటూ ఉంటాను. ఈ లోయ చుట్టూ తిరుగుతూ ప్రవహిస్తున్న నేను ఒక మహత్తరమైన రోజున తేజోవంతమైన నీలి గోళం ఒకటి ఇక్కడికి దూసుకురావడం చూశాను. విచిత్రంగా అది నన్ను కలవరపరచలేదు. నాలో ప్రశాంతిని, ఒక ధైర్యాన్ని కలిగించింది. ఆ జ్యోతి పుట్టపర్తిలో దిగగానే ఏదో ఒక కళ సాకారమైనట్లు చెప్పలేని ఆనందం కలిగి పొంగిపోయాను. ఎవరి నుండి నదులు, పర్వతాలు, లోయలే కాదు పంచభూతాలే పుట్టాయో ఆ విశ్వవిపుడే పుట్టపర్తిలో అవతరించాడని అప్పుడే నాకు అర్థమైంది. కొంతకాలం తరువాత గ్రామం నుండి తీరానికి వచ్చిన మహిళలు కొందరు ఒక అద్భుతమైన సంఘటన గురించి మాట్లాడుకుంటుంటే నేను విన్నాను. ఈశ్వరమ్మ ఇంట్లో ఏం జరిగిందో విన్నావా? అయ్యో, ఏం జరిగింది? బాగానే ఉందా? ఆమె గర్భవతి కదా. సత్యమ్మ తల్లి దయతో బాగుంటే అంతే చాలు. బాగానే ఉందిలే. అసలు సంగతి అది కాదు. నిన్న రాత్రి వాడింట్లో తంబుర, మద్దెర, తాళాలు, ఇతర వాద్యాలు వాడంతట అవే మోగడం మొదలెట్టాయట. అమ్మో, నిజంగా విడ్డూరమే. ఎవ్వరి శ్వాస పిల్లగాలి సంగీతానికి ఊపిరో, ఎవ్వని గుండె సవ్వడితో గ్రహాలన్నీ లయబద్ధంగా చెరిస్తాయో ఆ జగన్నాటక సూత్రధారి అవతరించాడని అర్థమైంది. ఆనాడు నేను చూసిన నీలి కాంతిపుంజం అవతరణ ఆయన ఆగమనానికి సూచన. తనకు సత్యనారాయణ అని పేరు పెట్టడం ఎంతైనా సమంజసం. ఎందుకంటే ఆయన ఒక్కరే సత్యం. సత్య, నా చిన్నారి సత్య. వారి సమీపంలో ప్రవహిస్తూ ఆయన తన స్నేహితులతో కలిసి నా వద్దకు వచ్చినప్పుడు లెక్కలేనన్ని సార్లు పాద నమస్కారాలు పొందిన నేను ఆయన నాపై కురిపించిన అనుగ్రహ వర్షానికి కృతజ్ఞత ఎలా తెలుపను? సత్య, నీళ్ళు చాలా చల్లగా ఉన్నాయి. ఇంత పొద్దున్నే వచ్చి స్నానం చేయాలంటావా? అవునవును, కాసేపు ఆగి రావచ్చు కదా. ఎండెక్కాక వస్తే బాగుంటుందేమో. అటు చూడండి, సూర్యుడు ఉదయించబోతున్నాడు. ఈ సమయాన్నే బ్రహ్మ ముహూర్తం అంటారు. ఈ సమయం దైవాన్ని ప్రార్థించడానికి విశిష్టమైన సమయం. ఉదయాన వెలుగు వచ్చాక మనం స్పష్టంగా చూడగలం. చీకటి రాత్రి వేళ మనం నిద్రపోతాం. మనం జాగ్రత్తగా ఉండవలసింది సంధ్యాకాలంలోనే కాదంటారా? అలాగే మన జీవితాల్లో సంధ్యా సమయం పొడచూపినప్పుడు మనకి దైవానుగ్రహం అవసరం. అందుకు సంధ్యా సమయంలో తప్పక ప్రార్థించాలని శాస్త్రాలు చెబుతున్నాయి.
ఇవన్నీ ఎలా తెలుసు? నువ్వు మా అందరికి గురువువి. అవునవును, సత్యమే మన గురువు. అలాగే రండి, స్నానాలు ముగించుకొని హనుమాన్ గుడికి వెళ్దాం. అక్కడ మనం పండరి భజన మొదలు పెట్టచ్చు. స్నానం చేస్తూ నేను చెప్పినట్లు అనండి. గోవిందేతి సదా స్నానం, గోవిందేతి సదా జపం, గోవిందేతి సదా జపం, గోవిందేతి సదా ధ్యానం, గోవిందేతి సదా ధ్యానం, సదా గోవింద కీర్తనం, సదా గోవింద కీర్తనం. అలా విశ్వగురువైన సత్య నా తీరంలోనే ఆయన బోధలు మొదలుపెట్టారు. ఇంతకన్నా కావలసింది నాకు ఏముంటుంది? కానీ ఒక్క క్షణం, నా స్వామి అవతారంలో నేను చూడ